ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు #1 ఫార్మర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయవాడలో ఉన్న అయ్యప్ప నర్సరీ దగ్గర ఉన్నాను. ఈ నర్సరీకి ఎలా రావాలి అంటే బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి బందర్ రోడ్లో ఆహ్వానం కళ్యాణ మండపంకి ఆపోజిట్ ఉంటుందండి ఈ నర్సరీ. ఇక్కడ వీళ్ళ దగ్గర పూలు, పళ్ళ మొక్కలు, ఇంకా ఇండోర్ ప్లాంట్స్, ఇవే కాకుండా పార్ట్స్, రకరకాల పార్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. వీళ్ళ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయి, అట్లాగే ఎంతెంత ప్రైజుల్లో ఉన్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఎంతెంత రేట్లు ఉన్నాయి మొక్కలు ఇంకా పార్ట్స్ అనేది మనకి వివరంగా చెప్పడానికి పవన్ అన్న ఉన్నారు. ఈ నర్సరీ ఓనర్ అండి. ఈయన అడిగి తెలుసుకుందాం కంప్లీట్గా. ఈ ఎంత పడతాయి అన్న ఈ పార్ట్స్? అయితే సైజ్ బట్టి ఉన్నాయండి. 250 ఉంది, 350 ఉంది, 800 దాకా ఉన్నాయి. ఇది ఎంత? ఇదైతే 800 పడుతుంది. 800 సైజు అండి సైజులు ఉండవండి దీంట్లో. ఒకటి ఒక సైజు బట్టి ఉంటుంది, షేప్లో ఉంటుంది కదా ఇది. ఓకే, ఈ పార్ట్స్ ఇది ఇంచుమించు ఏవైనా 800, 700 ఆ రేట్ ఉంటాయి. 800, 700 ఉంటుంది ఈ పార్ట్స్. చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి వీటిల్లో. ఇవన్నీ ఇవి కూడా అంతేనా? ఇంచుమించు ఏదైనా 150 నుంచి స్టార్టింగ్ అండి. 150 నుంచి స్టార్ట్ అవుతాయండి చిన్నవి వచ్చి, అట్లా ఇంకా 800 దాకా ఉన్నాయి. ఇవన్నా ఈ తులసి కోటలు కూడా 250 నుంచి ఉన్నాయండి. పింగాణి సిరామిక్. ఓకే, ఈ సైజ్ ఎంత పడుతుంది? ఈ సైజ్ అయితే 600 పడుతుంది. 600 పడుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, 600 పడుతుందంట. ఇంక ఇవన్నా ఈ మనిషి ముఖంతో ఉన్నాయి కదా ఇవి. ఓన్లీ అది ఫేస్ ఒకటే అండి. 450 ఇది. 450. ఈ బాన్సాయి మొక్కనా? బాన్సాయి అంటే దీంట్లో కూడా సైజ్ బట్టి ఉంటాయండి. 400 నుంచి ఉన్నాయి. 400 నుంచి 1500 దాకా ఉన్నాయి. ఇది 400? ఇది కాదండి, ఇంకా చిన్నవి ఉంటాయి 400 నుంచి. ఓకే, ఈ సైజ్ ఎంత పడుతుంది? 600 ఉంటుంది. మొక్క ఒకటి 600. ఇవి బాగున్నాయి అన్న. ఇవి ఎట్లా పడతాయి మొక్క? అవి ఆర్కిడ్స్ అని. ఆర్కిడ్స్ బాగుంటుందండి. ఫ్లవర్ ఎక్కువ రోజులు వస్తుంది. ఫ్రెండ్స్ 20 days దాకా అట్రాక్షన్గా ఉంది చూడండి, చాలా బాగుంది. ఎంత పడుతుంది అన్న ఇది మొక్క? ఇది కూడా 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని. 600, 700 దాకా. అవి అయితే పెద్ద 600 పడుతుంది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. వైట్ ఉంది, అట్లాగే వైట్లో పింక్ కలర్ వచ్చింది. ఇవన్నా లక్కీ బ్యాంబో స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటాయి? 150 నుంచి ఉన్నాయండి. 150 నుంచి. ఇవి అల్లినవి అవి కూడా రేట్ ఎక్కువ అండి. అదైతే 1500 పడుతుందండి. 1500. దాంట్లోనే చిన్నవి కూడా ఉంటాయి. బాగుందో చక్కగా అట్లాగా అల్లుకొని వచ్చింది పైకి గుబురుగా. చాలా బాగుంది మొక్క చూడటానికి. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. యాంథోరియం అండి, అది రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఓకే, గెస్ట్లు గిఫ్ట్ ఇవ్వడానికి అది వాడతారండి ఎక్కువ. అది యాంథోరియం అంటండి. గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు మీరు ఎవరికన్నా, పెళ్ళిళ్ళకి కానీ, ఫంక్షన్స్కి కానీ, లేదు బర్త్డేలకు కానీ, కొంచెం పెద్దవాళ్ళకి అటువంటివి గిఫ్ట్ ఇస్తే ఏంటంటే సైకిలిన్స్ అని కంప్యూటర్ టేబుల్ మీద అవి పెట్టుకుంటారు. ఇవి సైకిలిన్స్ కంప్యూటర్ టేబుల్ మీద పెట్టుకుంటారంటండి. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇదొక షేప్లో ఉంది చూడండి. ఎట్లా ఉంటుంది అన్న ఇది ప్రైస్? ఏమైనా 100 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి. ఇదైతే 150 పడుతుంది. 100 నుంచి ఉన్నాయంటండి. ఇది 150 పడుతుందంట. ఇంకా పార్ట్స్ చూసారు కదా, వీళ్ళ దగ్గర చాలా పార్ట్స్ ఉంటాయండి. అట్లాగే మీరు ఇండోర్లో పెట్టుకున్నప్పుడు పార్ట్ కింద ప్లేట్ కూడా ఇస్తారు. వాటర్ పోసినప్పుడు ఆ వాటర్ ఇల్లంతా అవ్వకుండా ప్లేట్ కూడా ఇస్తారు. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. రఫ్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, డెడ్ అయిపోతుంది సన్ను అన్న. ఈ వీటిని ఏమంటారు? ఇది పీస్ లిల్లీ అని. ఇది కూడా గిఫ్ట్ ఇవ్వడానికి అది వాడతారండి. ఇండోర్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి. సీజన్ ఉండదు, ఎప్పుడూ పోస్తాయండి. ఇవి ఎప్పుడూ పోస్తాయి. గిఫ్ట్కి అయితే బాగుంటుందండి. ఓకే, మొక్క చనిపోవటం ఉండదు. అట్లాగే ఇట్లా పైకి వచ్చే కొద్దీ కూడా ఈ ఫ్లవర్ అనేది వస్తూ ఉంటుంది అండి. 10 పిల్లకే వస్తూ ఉంటుంది. ఫ్లవర్ వస్తుంది. ఎంత ఉంటుంది అన్న? ఇదైతే 150 నుంచి ఉన్నాయి, 500 దాకా ఉన్నాయి కూడా. ఓకే, చిన్న సైజు 150 దగ్గర నుంచి స్టార్టింగ్ 500 దాకా ఉన్నాయి. ఓకే, ఇవైతే అగ్లోనిమా అండి. అగ్లోనిమా దాంట్లోనే వెరైటీ లిప్స్టిక్ అని. దీంట్లోనే ఒక 4-5 వెరైటీస్ వస్తాయండి. ఓకే, ఇవి ఎంత నుంచి ఉంటాయన్న? ఇదైనా కూడా 150. ఇండోర్ ఏదైనా కూడా 150 నుంచి 1000 రూపీస్. మొక్కను బట్టి రేట్ మారుతూ ఉంటుంది. ఇట్లాగే వేలాడ తీసుకున్నవి కూడా ఉన్నాయి. హ్యాంగింగ్ సెట్ అండి, అది ప్లాంట్తో సహా వచ్చేస్తుంది. ఇంకా అలా మీరు పట్టుకెళ్ళి తగిలించుకుని వాటర్ పోసుకోవడం ఎప్పుడైనా 3 daysకి ఒకసారి. ఓకే, అట్లా వచ్చేస్తుందండి. మట్టితో సహా వస్తుంది అట్లా. ఇంక ఇవన్నీ మనీ ప్లాంట్ మొక్కలండి, మనకి తెలిసినాయే కదా. మనీ ప్లాంట్లో కూడా రకాలు ఉంటాయి.
ఇది ఏ రకం అన్న? ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అండి, పోతోస్ అని గోల్డెన్ మనీ ప్లాంట్. ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అంటండి. ఇది దీంట్లోనే సిల్వర్ కూడా ఉంటుంది, మార్బుల్. ఇది ఓకే, మార్బుల్ మనీ ప్లాంట్ అని. మార్బుల్ టైప్ లో ఉంది చూడండి ఫ్లవర్ పైన. ఓకే, ఎంత ఉంటుంది ఈ సైజు మొక్క? ఇదైతే 80 రూపీస్ నుంచి ఉన్నాయండి. ఇది కనిపించేది అయితే 100 రూపీస్. ఇది 100. ఓకే ఓకే. ఇవి గోల్డెన్ పోతోస్ చూడండి, బారుకి ఉన్నాయి అట్లా. వీటిని ఏమంటారు అన్న? ఇది డైఫన్ అండి. ఇది డైఫన్ అని అగ్లోనిమాలోనే ఇది ఒక వెరైటీ అండి. అగ్లోనిమాలోనే ఇది ఒక కలర్. దీంట్లోనే ఒక 4-5 కలర్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కొక్క కలర్. ఓకే, అదైతే మాన్స్టర్ అని, అది ఇండోర్ ప్లాంట్ అండి. అది బెజ్జాలు ఉంది కదా, మాన్స్టర్. ఇవన్నీ కిలాడియమ్స్లో రకాలండి. కిలాడియమ్స్ అని దీంట్లోనే ఒక్కొక్క వెరైటీ. దీంట్లో కూడా ఒక 20-30 కలర్ల దాకా ఉంటాయి. ఓకే, ఫిలోడాండ్రమ్లోనే వెరిగేటెడ్ అండి. ఇది దీంట్లో మామూలుగా గ్రీన్ గోల్డ్ చూస్తాం, దాంట్లోనే వెరిగేటెడ్. ఇది ఇలా వైట్ కలర్ మచ్చలు వస్తూ ఉంటాయి. ఇవి చాలా అట్రాక్షన్గా ఉన్నాయండి. అసలు ఇది చూడండి, కింద ఒక కలర్ ఉంది, పైకి వచ్చేసరికి ఈ పింక్ కూడా లైట్గా పైకి వచ్చేసరికి థిక్ అయింది. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి అన్నది ఏమంటారు దీన్ని? ఇవి సీజనల్ అండి. ఇవి కూడా గిఫ్ట్ పర్పస్ అండి. గిఫ్ట్ పర్పస్, సీజన్ వరకే పోస్తాయి. మన వింటర్లో చలికాలంలోనే పోస్తాయి అంటండి. గిఫ్ట్ పర్పస్ చాలా బాగున్నాయి మొక్కలు. చూడండి అసలు అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎంత అన్న ఇది? 250 అండి. 250 రూపీస్ అంటండి. పేరు మనకి ఐడియా లేదండి, సీజనల్ అది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వీళ్ళకి ఇండోర్ ప్లాంట్స్ అయితే నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయండి. అట్లా మనం చూసుకుంటూ వెళ్తుంటే ఇంకా టైం చాలా అయిపోతుంది, వీడియో కూడా లెంత్ అయిపోతుంది. ఇంకా అందుకని స్కిప్ చేస్తున్నాను చాలా వరకు. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్, మనకి తెలుసు కదా, ఆక్సిజన్ పుష్కలంగా వస్తుంది ఇండోర్లో పెట్టుకుంటే. ఇట్లా పాట్ పెట్టుకొని కింద ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకుంటా ఉంటే. ఇది గ్రీన్ అండి, దీంట్లోనే బ్లాక్ కూడా ఉంటుంది. ఇది బ్లాక్, ఇది బ్లాక్. గ్రీన్ మాక్సిమం అందరి దగ్గర ఉంటుంది, దీంట్లోనే బ్లాక్ వచ్చిందండి. బ్లాక్ ఇది ఆక్సిజన్ ప్లాంట్ లోనే బ్లాక్ వచ్చేటప్పుడు గ్రీన్ వస్తుంది. ఎట్లా ఇస్తారు ఇది మొక్క? ఇది 250 అండి. ఇది 250 రూపీస్. కూడా చిన్నగా పెట్టుకోండి. ఇండోర్ ప్లాంట్ లో ప్లేట్ తో ఇస్తారా? ప్లేట్ చిన్న ప్లేట్ అండి, 10 రూపాయలు. ఇది ప్లేట్ కూడా వస్తుంది, 10 రూపీస్ అంట. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అండి. స్నేక్ ప్లాంట్స్ ఇవైతే బటర్ఫ్లై క్రేపర్ అని గుబురుగా వస్తుంది. ఓకే, వీటి ఆకులు చూడండి, బటర్ఫ్లై రెక్కలు ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి. ఇది కలంచీ అండి. ఇదంతానా? ఇవన్నీ కలంచీలని, కలంచీలోనే ఒక్కొక్క కలర్ అండి. ఫ్రెండ్స్ ఇవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చిన్న చిన్న ముక్కు పుడకల్లాగా ఉన్నాయండి, కానీ ఆ ఫ్లవర్లోనే చక్కగా చూడండి రెక్కలు ఎంత బ్యూటిఫుల్గా చక్కగా వచ్చింది. నేను క్లోజ్కి తీసుకెళ్తున్నాయి చూడండి. అట్లాగే ఈ మొక్కలు చూడండి, ఈ ఫ్లవర్ చూడండి, పింక్ చాలా బాగున్నాయి. ఇది లైట్ పింక్. ఇదైతే జెర్బ్రా అని, ఇది ఒక డెకరేషన్ గది వాడతారు కదండి. ఓకే, దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ప్రస్తుతానికి మన దగ్గర 3 కలర్స్ ఉన్నాయి. పింక్, లైట్ పింక్ కలర్ ఉంది. ఇవన్నీ సింగోనియమ్స్ అండి. సింగోనియం అని, దీంట్లోనే ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. మోడల్ చిన్నాకు పెద్దాకు ఒక 3-4 రకాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీజనల్గా పూచే చామంతి దగ్గర ఉన్నామండి. వీటిలో రకరకాల రంగులు, రకరకాల పూలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ లైట్ పింక్ కలర్ ఉంది చూడండి, అట్లాగే రెడ్ కలరు, మెరూను, ఎల్లో, ఆరెంజ్, ఓకే, వైట్, గ్రీన్ కూడా ఉందండి మన దగ్గర. గ్రీను, ఎల్లో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఫ్లవరు ఎంత బాగుందో చూడండి. అట్లాగే ఇక్కడ కూడా చూడండి ఫ్లవరు. అన్న స్మెల్ ఉంటుందా? ఇది స్మెల్ ఉంటుందండి, లైట్గా వస్తుంది. లైట్గా స్మెల్ కూడా ఉంటుంది అంటే. గ్రీన్ కూడా ఉందండి మన దగ్గర. ఓకే, గ్రీన్ ఇది మనం ఇంతకుముందు నర్సరీలో, రవి నర్సరీలో కూడా చూసాం కదా గ్రీన్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. గ్రీన్ అంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి గ్రీన్ ఉంది, ఈ మధ్యలో వైట్ ఉంది చూడండి. బాగుంది, అట్రాక్టివ్గా బాగుంది మొక్క, ఫ్లవర్ అది బాగుంది. ఇది ఓకే, ఇది షో మొక్క, కాగితం పూలు బోగన్విలియా అంటారు. మల్టీ కలర్ గ్రాఫ్ట్ చేసింది, రకరకాల కలర్లు, 4 కలర్స్ వస్తాయి గ్రాఫ్టింగ్ చేసింది. ఓకే అన్న, ఇది ఎట్లా కుండి?
ఇది అయితే 180 పడుతుంది అండి. దీంట్లోనే చిన్నవి ఉన్నాయి 40, 60, 80 సైజ్ బట్టి కలర్. వీటిలోనే చిన్నవి కూడా ఉన్నాయండి. ఇవి 180 రూపీస్ పడతాయంట. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి, చక్కగా అట్లా చూస్తుంటే. అన్న ఈ గులాబీ ఎట్లా ఈ బార్కి? 80 రూపీస్ అండి. ఒక మొక్క 80 రూపీస్. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది రెడ్ కలర్ ఫ్లవరు. అట్లాగే ఇక్కడ చూడండి క్రీమ్ కలర్ ఉంది, లైట్ క్రీమ్ కలరు. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. 80 రూపీస్ అంట. అవేంటన్నా లాస్ట్లో? అవి డాలియా అని, అవి సీజనల్ అండి. డాలియా ఫ్రెండ్స్, ఇది డాలియా అంటండి. సీజనల్ ఇది, అంటే మన వింటర్ వరకే పోస్తుంది, తర్వాత మళ్ళీ పుయ్యదు మొక్క. డాలియా అంట. ఇది మీకు ఫ్లవర్ బాగుందండి, చూడటానికి చాలా బాగుంది. ఎట్లా పడుతుంది అన్న మొక్క? ఏంటండి మొక్క ఎట్లా పడుతుంది? 80 రూపీస్ అండి. 80 రూపీస్ అంటండి. మంచి ఫ్లవర్ ఉంది. వీటిలో కూడా 60 కూడా ఉంటాయంట. చిన్న ఫ్లవర్, చిన్న ప్లాంట్ ఉన్నాయి, చిన్న ప్యాకెట్లో ఉన్నాయి. రోజు చిట్టు రోజు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా కాశ్మీర్ గులాబీ, అట్లాగే చిట్టి గులాబీ అంటారు కదా. ఇక్కడ చూడండి చిట్టి గులాబీలు ఇవన్నీ. చిట్టి గులాబీ చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది చిట్టి గులాబీ. ఇంకెక్కడ ఉన్నాయి చూడండి అన్న. ఎట్లా ఈ ప్యాకెట్? ఇవన్నీ 80 అండి. 80 రూపీస్. రెండు మిక్స్ అయి ఉన్నాయండి. కాశ్మీర్ గులాబీ అంటే గుత్తులు గుత్తులుగా పోస్తాయి కదా, ముళ్ళులు కూడా ఉండవండి. అట్లాగే ఈ వీటిలో ఏమంటారు? ఈ ఫిటోనియా డబల్ పెట్టలండి, ముద్ద పువ్వు. ఫిటోనియాస్ అని సీజనల్ ఇవి కూడా. ఫిటోనియా అంటండి, ఫిటోనియాస్. చూడండి రకరకాల రంగులు ఉన్నాయి, రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి వీటిల్లో. ఇక్కడ చూడండి షేడ్ వచ్చింది, చాలా బాగున్నాయి అన్న. ఎట్లా ఇది? 60 అండి. 60 రూపీస్ అంటండి. అట్లాగే చామంతులు ఉన్నాయి ఇక్కడ, ఇందాక చూసాం కదా మనం, స్కిప్ చేసేస్తున్నాను. ఇవి చూడండి చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది ఇది ఫుల్గా. ఇవి అంతే అన్న? ఇవైతే 40 అండి. 40 రూపీస్. వాటి మీద తక్కువ. ఇది చిన్న కవర్లో ఉన్నాయి, కవర్తో వస్తాయండి. ఇది చూడండి కలర్ ఎంత బాగుందో, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి బొడ్డు దగ్గర ఎల్లో వచ్చింది, చుట్టూనేమో రెడ్ కలర్ వచ్చింది చూడండి అన్న. ఇంకా ఈ మందారం హైబ్రిడ్ ఇవి? ఇవన్నీ హైబ్రిడ్ అండి. హైబ్రిడ్ మందారం అండి. పెద్ద పెద్ద పూలు వస్తాయి. చూసారు కదా ఇది ఎంత ఉందో, ఫ్లవరు ముడిచిపోయింది. ఇదిగోండి లైట్ పింక్ కలరు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మొక్కల్ని నిత్యమల్లి మొక్కలు అంటారంటండి. నిత్యమల్లి మొక్కలు. భయ్య ఎట్లా ప్యాకెట్ ఇది? 40 రూపీస్. 40 రూపీస్ అండి. ఇవి అయితే 150 అండి. అవి క్రాటన్స్ అండి, పూలు ఏం పోయి, ఓన్లీ క్రాటన్ టైప్ అంతే. క్రాటన్స్ మొక్కలండి, షో మొక్కలు అంతే. ఫ్రెండ్స్ ఇవి చూడండి అసలు పూస్తే ఎట్లా ఉన్నాయి చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి. చామంతి. అవి సీజనల్ తరుణీయం అని. ఇవి మన వింటర్ వరకే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పేరు తరోనియం. తరోనియం అంటండి. స్మెల్ వస్తాయి, స్మెల్ ఏం రావండి, షోక్ అంతే. తరోనియం అండి. వీటిలో రంగులు ఉన్నాయి చూడండి, పింక్ ఉంది, అట్లాగే బ్లూ కలర్ ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కాకపోతే ఏంటంటే సీజన్ వరకే అన్న. ఎట్లా పాట్ ఇది? 60 రూపీస్ అండి. దీంట్లోనే కవర్లో వస్తే 40 రూపీస్ పడుతుంది. 60 రూపీస్ అంటండి. ఇది ప్లాస్టిక్ పాట్లో వచ్చింది, అదే కవర్లో వస్తే తక్కువ పడతాయంట. అదైతే మర్మం ఉంది. మరో మొక్కలండి, మనం ఇంతకుముందు నర్సరీలో కూడా చూసాం. ఇవి చక్కగా మనకి దేవుడికి మాల కట్టేటప్పుడు ఆ మాలలో వేస్తారు, మంచి సువాసన వస్తుంది. మరువం ఎట్లా అన్న? అవి అయితే 30 నుంచి ఉన్నాయి. 30 రూపీస్ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్. ఇది అదేగా మరో పెద్ద బ్యాగ్ అండి. ఇది అయితే 70 రూపీస్ పడుతుంది. ఇది 70 రూపీస్ అంటండి పెద్ద బ్యాగ్. అట్లాగే ఇవన్నా అవైతే బిల్లగన్నేర్లని
అవి అలా పోస్తూ ఉంటాయండి. బిళ్ళగన్నేరు అంటండి, బిళ్ళగన్నేరు. ఇవి నేను చూశాను, చాలా మంది దొడ్లలో ఉంటాయి ఇవి. ఇది 40 అండి. 40 రూపీస్ అంటండి స్టార్టింగ్. ఫ్రెండ్స్ ఇవి రాతి ఉసిరి మొక్కలండి, 40 రూపీస్. అట్లాగే ఇవి కనకాంబరాలు మనకి అందరి దొడ్లల్లో ఉంటాయి కదా, ఎట్లా 30 రూపీస్. 30 రూపీస్ అండి కనకాంబరాలు. ఇవి 100 వారాల మొక్కలు. ఇవి ఎట్లా 100 వారాలు? అవన్నీ 40 నుంచి 30 నుంచి ఉంటాయి. 40-30 నుంచి ఉంటాయి అంటండి. బ్యాగ్ సైజుని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది. మినీ పారిజాతం అంటండి, మినీ పారిజాతం. స్మెల్ ఉంటుందన్న? 350. స్మెల్ ఉంటుందా? స్మెల్ ఏముంది, స్మెల్ ఉంటుందండి. పారిజాతం బాగా పోస్తాయి. స్మెల్ ఉంటుంది అంటండి. ఇట్లా ఉంటుంది ఫ్లవరు. ఇది హైబ్రిడ్ అయిపోయింది. హైబ్రిడా? ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇట్లా కలర్ఫుల్గా చక్కగా ఎల్లో కలరు అట్లాగే పింక్ కలరు మిక్స్ అయి ఉన్నాయి కదా, అల్కోనియా అంటండి ఇవి. అల్కోనియా, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని కూడా అంటారండి. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అని కూడా అంటారంట. షో మొక్కలు ఇవి చక్కగా ఎంత బాగున్నాయి చూడండి. ఇవి సీజన్ వరకే అన్న? సీజన్ కాదండి, ఎప్పుడు పోస్తాయి. నిత్యం పోస్తాయి. వీటిని కంపల్సరీ పెట్టుకోండి. మీకు షో మొక్కలు మీరు లైక్ చేసే వాళ్ళు అయితే చక్కగా ఎప్పుడు పోస్తాయి అంటండి. సంవత్సరంలో అన్ని రోజులు కూడా పోస్తాయంట. చాలా బాగున్నాయి. ముందు మనం చూసాం కదండి, వాటిల్లోనే ఇంకా కలర్స్ ఇవి. ఇక్కడ ఆరెంజ్ వచ్చింది చూడండి, మనకి ఎల్లో వచ్చింది కదా, ఎల్లో చూసాం కదా ఇందాక, అట్లాగే ఇప్పుడు ఆరెంజ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇంకా పళ్ళ మొక్కలు సెక్షన్కి వచ్చామండి. ఇవి స్టార్ ఫ్రూట్ మొక్కలు. స్వీట్ అన్న, ఇది పులుపు? స్వీట్ పులుపు రెండు ఉన్నాయి. ఆ పులుపు దేనికి వాడతారు అసలు? షుగర్ ఉన్న వాళ్ళు తింటారండి. షుగర్ ఉన్న వాళ్ళు తింటారు. ఓకే. ఇది ఎట్లా ఉంటుంది బ్యాగ్? ఇదేనా 180 నుంచి ఉన్నాయండి. 180 రూపీస్ నుంచి 150 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయండి. స్టార్ ఫ్రూట్ కూడా ఉంది. ఇదిగోండి, దీనికి కాయ కూడా ఉంది చూడండి, స్టార్ ఫ్రూట్. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చండి ఫ్రూట్ ఇది. ఫ్రెండ్స్ ఈ మొక్క థాయిలాండ్ సీతాఫలం అండి. ఎట్లా ఉంటుంది అన్న లోపల పల్ప్? మామూలుగా సీతాఫలం టైపే ఉంటుంది. వైటే ఉంటుంది, పెద్దకాయ వస్తుంది. కాకపోతే సైజు పెద్దకాయ వస్తుంది. ఎక్కువ హైట్ కూడా పెరగకుండా కాస్తుంది. హైట్ ఎక్కువ వెళ్ళదు మొక్క. ఎట్లా ఇది? ఇదేనా 180, 150, 200. 150 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 150, 180 అట్లా ఉంటాయంట. అయితే మల్బరీ అండి, ఇది ఇలా ఫ్రూట్స్ వస్తాయి. ఓకే, మల్బరీ మొక్క అండి. మన ఈ మల్బరీ ఆకు ఏంటంటే లద్ది పురుగులకి వేస్తారు, అట్లాగే దీనికి ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఆ ఫ్రూట్స్ తినొచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా మనం ఫ్రూట్. అట్లాగే దానిమ్మ, పూదానిమ్మ అన్నది. పూదానిమ్మ అండి. ఇది మొత్తం పూలకే పనిచేస్తుంది, కాయ రాదు. ఓకే. ఇదైతే ఏకబిల్వం, శివుడికి పూజ చేస్తారు. ఇది ఏకబిల్వం మొక్క అంటండి, శివుడికి పూజ చేస్తారు కదా, ఏకబిల్వం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి పింక్ పనస అంటండి. మనం మామూలు పనస చూసాం కదా, మనకి వైట్ వస్తాయి తొనలు, అంటే ఎల్లో కలర్లో ఉంటాయి ముగ్గితే తొనలు, మనకి మామూలు పనస. అట్లాగే ఇది పింక్ వస్తాయంట పనస తొనలు. ఎట్లా అన్న ప్లాంట్ ఇది? అది 150 150 నుంచి ఉంటాయంటండి స్టార్టింగ్. ఇవన్నీ పొగడ చెట్టు అని నీడకు వాడతారండి, నీడకి వేసుకోవడానికి. ఓకే. ఇవి రోడ్ల దగ్గర అట్లా పెడతారండి నీడకి. ఇదైతే అడవి మామిడి అని. అడవి మామిడి నీడకా లేకపోతే? నీడకి కాదు, మామిడికాయలు కాస్తాయి. పచ్చడి అది పట్టుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, నాకు ఆకులు చూస్తే మన వేపాకుల టైపులో ఉన్నాయి చూడండి, కటింగ్ అది కూడా ఆకులు వేపాకుల టైపులో ఉన్నాయి. మామిడికాయలు కాస్తాయంట దీనికి, అడవి మామిడి అని చెప్పేసి అంటారంట. ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా రాతి ఉసిరి మొక్కలండి. రాతి ఉసిరి మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చడి పట్టుకోవచ్చు. చక్కగా ఆ కాయని ముక్కలు చేసి డ్రై చేసి, సన్ డ్రై చేసి, అంటే ఎండలో డ్రై చేసి వాటిని సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకొని చక్కగా ముక్కలు 1-2 బుగ్గన పెట్టుకొని అట్లా చప్పరిస్తూ ఉంటే మనకి పోషకాలు అనేవి అందుతాయి. తప్పకుండా మీకు ప్లేస్ ఉంటే మీ దొడ్లో ఇటువంటి పెంచుకోండి. ఎన్నో పోషకాలు అనేవి మన శరీరానికి అందుతాయి. ఫ్రెండ్స్ అట్లాగే ఈ మొక్కలు చూస్తున్నాం కదా, ఇవి తినే ఉసిరి మొక్కలండి. ఇంతకుముందు మనం అడవి రాతి ఉసిరి చూసాం, ఇవి తినే ఉసిరి మొక్కలు.
ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది స్వీట్ లెమన్ మొక్క అండి. దీనికి కాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తొక్కతో సహా తినేసేయచ్చండి. మనకి కాయ పండితే ఎల్లో కలర్లో వస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కాయలు. ఈ చిన్న బ్యాగ్ వచ్చి 250 రూపీస్ అంట. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కాయలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.